పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 2 రోజులు కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి సిసిఎస్కి తరలించి విచారణ ప్రారంభించారు. మొదటి రోజు విచారణలో ఎన్జిల్లా నెట్వర్క్స్ ఆర్థిక వ్యవహారాలపై పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్సైట్లు నిర్వహిస్తున్న ముఠాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా పోర్న్ వెబ్సైట్లు, పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్న సైట్లను మూసివేయాలని చూస్తున్నారు. మొదటి రోజు సుమారు 5 గంటల పాటు విచారణ కొనసాగింది. యాడ్బుల్ యాప్ నిర్వహణకు గల కారణాలపై కూడా పోలీసులు కీలక లీడ్స్ని సంపాదించారు. గేమింగ్, బెట్టింగ్ యాప్ల ద్వారా రవి కోట్లు గడించినట్లు గుర్తించిన పోలీసులు రెండో రోజు కూడా అతని ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు వివరాలపై ప్రధానంగా విచారించనున్నారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 2 రోజులు కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి సిసిఎస్కి తరలించి విచారణ ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, మొత్తానికి ఈ యొక్క వ్యవహారం మాత్రం పోలీసులకి పెద్ద సవాల్గా మారినట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి సినిమా పైరసీ వ్యవహారంలో హైబొమ్మ, బప్పం డివి సంబంధించిన కింగ్ పిన్ గా ఉన్నటువంటి హైబొమ్మ రవిని మొత్తం 2వ రోజు కూడా కస్టడీలో విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి మీద 2వ రోజు విచారణ కూడా ముగిసిందని కూడా చెప్పాలి. మరొక రేపటితో చివరి రోజు కాబోతున్న పరిస్థితి. 3 రోజుల పాటు సెకండ్ టైము 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదో బ్యాంకు లావాదేవీలు కానీ ఎటువంటి లావాదేవీలు జరిగిన దానిపైన కూడా ఇవాళ విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి సినిమా పైరసీలు వచ్చేటువంటి సినిమాలో బప్పం కానివ్వండి, అదేవిధంగా ఐబొమ్మ కానివ్వండి, దాంట్లో 17 వెబ్సైట్లు వచ్చాయి. సినిమాకు సంబంధించినంతా కూడా బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వచ్చేటువంటి లావాదేవీలు కూడా 100 కోట్ల రూపాయలు తిన అకౌంట్లకు మారినట్టు కూడా ప్రాథమిక విచారణలో గుర్తించిన నేపథ్యంలో ఇది ఆ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈ రోజు అడిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఆ బ్యాంకు లావాదేవీలు 100 కోట్ల రూపాయలు ఏ అకౌంట్లకు తరలించారు, ఇది దాదాపు 35 బ్యాంకులకు సంబంధించినటువంటి అకౌంట్స్కు సంబంధించినటువంటి డాట్ అంతా కూడా అధికారులు కూడా మెయిల్స్ ద్వారా సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ 100 కోట్ల రూపాయలు ఎవరు అకౌంట్ పంపించారు, తన స్నేహితులు కానీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పంపించారా, ఇదంతా కూడా కింగ్ పిన్ గా ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి అండ్ కర్త క్రియ అన్నిటి కూడా ఇమ్మడి రవి వ్యవహరించారని చెప్పి పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. ఈ అమౌంట్ అంతా 100 కోట్ల రూపాయలు అంతా కూడా బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ద్వారానే ఎక్కువ సంపాదించినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఆ సినిమా పైరసీ సంబంధించినట్టు చూస్తే మాత్రము బొప్పం రవికి మాత్రము తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా తనకు ఫ్యాన్స్ అనేకంగా పెరిగిపోయారని చెప్పి సోషల్ మీడియాను వేదిక చేసుకొని సినిమా పైరసీ చేస్తూ తను నిజమైనదే కరెక్ట్గానే చేస్తున్నాడు, ఒక సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో సినిమా చూసేంత పరిస్థితి లేరు అని చెప్తున్న పరిస్థితి. 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నాం, లాస్ అవుతున్నామని మరో పక్కన సినిమా ఇండస్ట్రీ చెప్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు హీరోలు కానీ 200-300 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న వాళ్ళు చెప్తే ప్రజలు సినిమాలకు వచ్చేటువంటి రీతి అంటే ఆ సినిమా థియేటర్ వైపు చూడలేకపోతున్నారంటే బప్పం రవి చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల చూడలేకపోతున్నారు వాళ్ళ ఆవేదన. కానీ ప్రజలకు అందరికి అందుబాటులో రావాలంటే సినిమా టికెట్ తగ్గిస్తే ఈ పైరసీ ఆగిపోతుందని మరో పక్కన కనుక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సినిమా పైరసీ అంతా కూడా ఒక కేవలం బప్పం రవి కాదు, బప్పం రవి లాంటి వాళ్ళు అనేకమైనటువంటి గ్యాంగ్స్ మాఫియా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం బప్పం రవి ఉన్నంత మాత్రాన అయిపోతారని కూడా చెప్పలేము. ఇటువంటి గ్యాంగ్స్ అనేకంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు, బీహార్ ఇవన్నీ రాష్ట్రాలు కూడా ప్రతి చోట కూడా ఇటువంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇద్దరు ఎవరైతే A2, A3ని విచారించడంతోనే అసలు విషయం బయటపడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ లావాదేవీలు ఏదైతే జరిగిందో దాని వల్లనే పోలీసులు కూపిలాగడంతోనే బప్పం రవికి సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరించడంతోనే ఎట్టకేలకు అరెస్ట్ అయిన పరిస్థితి. అంతకు ముందు కూడా తన అరెస్టుకు ముందు కూడా పోలీసులకే సవాలు వేసినటువంటి పరిస్థితి మనం పట్టుకుంటూ చూద్దాము దమ్ముంటే అన్నటువంటి రీతిలో కూడా తను సవాలు విసిరాడు. ఆ సవాళ్ళకు తీసుకున్న నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఎథికల్ హ్యాకర్ ద్వారా దాని దగ్గర ఉన్నటువంటి సర్వర్లే దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఏదైతే వాటిని పరిశీలించిన తర్వాత రికవరీ చేసిన తర్వాత మరింత కూడా సమాచారం కూడా సహాపట్టేందుకు మళ్ళీ కూడా కస్టడీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే తనమైన మీద ఉన్నటువంటి 5 కేసులకు సంబంధించిన ఒక కేసులో ఆల్రెడీ 5 రోజుల పాటు కస్టడీ తీసుకోవడం జరిగింది. 2వ కేసులో 3 రోజులు కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా 3-4 కేసులు ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా బ్యాంక్ ఏదైతే ఉన్నది బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, కస్టడీ సంబంధించిన వ్యవహారం అంతా కానివ్వండి, దీనికి ఏదైతే సమాచారం అంతా కూడా ఈడీ ఎంటర్ కావడం, ఈడీ కూడా లేఖ రాసి మొత్తం ఆ సమాచారం కూడా సేకరించిన పరిస్థితి. ఇదంతా కోట్ల రూపాయలు అంతా కూడా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీతారామరాజు అంతా కూడా 1 కాదు 2
కాదు, వందల కోట్ల రూపాయలంతా కూడా ఐబొమ్మకు సంబంధించిన రవి ఎవరెవరు తరలించారు, బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ దీని వెనకాల పార్ట్నర్స్ ఎవరెవరు, ఇదంతా కూడా విదేశాల్లో ఉండి తనకు నడిపించాడు అంటే తన వెనకాల ఉన్నట్టు ఇంకా ఎవరు ఉన్నారా అనే దాంట్లో కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో తనకు ఉన్నదంతా కూడా పార్ట్నర్స్ అంతా విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అని కూడా తను చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ఆ విదేశాలకు సంబంధించినటువంటి వారిని మరి పట్టుకోవడం ఎట్లా, ఇదంతా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు గారు, విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళు తీసుకురావడం అంటే చాలా కష్టమైన రీతి అని కూడా పని అని కూడా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళను ఎట్లా ఏ విధంగా తీసుకోవాలి, బెట్టింగ్ యాప్స్ వాళ్ళ పాత్ర కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 100 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు అంటే, ఇండియాకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా విదేశాలకు తరలించారు అంటే ఖచ్చితంగా ఇది దీనిపైన కూడా వేరే సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉన్నది. ఈ బొప్పం రవి ఇచ్చేటువంటి సమాచారమే కీలకంగా మారబోతుంది. బొప్పం రవి చెప్పేటటువంటి నిందితులు ఇంకా మిగతా వాళ్ళు తిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు ఏ విధంగా ఇక్కడ తీసుకురాగలుగుతారు. కేసు జరిగిందంతా కూడా ఇక్కడ జరిగింది కేసు, కానీ ఇదంతా జరిగింది అఫెన్స్ అంతా జరిగిందా